5,000 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి గాంధీ స్టాచ్యూ పెడుతుండు. ఇదే కదా మీ బీఆర్ఎస్ పింకీ మీడియా మొత్తం చెప్పేది. కానీ మనం రియాలిటీలోకి మాట్లాడుకుంటే ఈ బీఆర్ఎస్ ఈ చెంచాలతో మాట్లాడిపిస్తుంది తప్ప కేటీఆర్ స్వయంగా ఎందుకు మాట్లాడతలే? మాట్లాడితే అడ్డంగా బుక్ అవుతాడు కాబట్టి. మనం ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే మీరు ఈ ఫోటో చూస్తే ఇందులో పింక్ కలర్ ప్లేస్ ఉన్నది మొత్తం బాపు ఘాట్ అండ్ ఎల్లో కలర్ కనిపించేది మనం ఏవైతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ మాట్లాడుతున్నామో దాని గురించి. యాక్చువల్ మీరు చూసుకుంటే ఈ అపార్ట్మెంట్స్ పక్కకు మొత్తం మన మూసి రివర్ ఫ్లో అవుతుంది. వీళ్ళు బఫర్ జోన్ కి చాలా దగ్గరలో కట్టడం ద్వారా ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే సగం కన్నా ఎక్కువ అపార్ట్మెంట్స్ ఆ నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంటది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా అపార్ట్మెంట్లను తొలగిస్తుంది తప్ప అక్కడ ఏదో 5,000 కోట్లతో గాంధీ స్టాచ్యూ కడదాం ఇంకేదో కడదాం అని కాదు. యాక్చువల్లీ బాపు ఘట్ మొత్తం డెవలప్మెంట్ కి గవర్నమెంట్ ఖర్చు చేస్తున్నది 80 కోట్లు. అండ్ ఇక్కడ పింకీ మీడియా వచ్చి ఏదో ఈ కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా, ఈ పింకీ బ్యాచ్ ఒకటి, ఈ చెడ్డీల బ్యాచ్ ఒకటి, యాంటీ రేవంత్ బ్యాచ్ ఒకటి, యాంటీ మహాత్మా గాంధీ బ్యాచ్, రెండు కలిసి ఇక్కడ ఇద్దరిని బద్నాం చేద్దాం అనే ప్లాన్ తప్ప ప్రజలకు మంచిగా అయ్యే పనులు చేద్దాం, ప్రజలకు మంచిగా అయితే మనం కూడా దాంట్లో చేద్దాం అనే ఆలోచన ఈ చెడ్డి బ్యాచ్ కి లేదు, ఈ పింకీ బ్యాచ్ లకు కూడా లేదు. కానీ ప్రజలు ఇవన్నిట్లను చూస్తున్నారు కాబట్టి మనం ప్రజలు మీరు అందరు దీన్ని ఆలోచించి ఇక్కడ మనం ఎప్పుడైనా వరదలు వస్తే మనం సురక్షితంగా ఉండే రకంగా రేవంత్ రెడ్డి ప్లాన్ వేస్తుంది కాబట్టి మనం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అన్ని తీసేయాల్సిన అవసరంగా ఖచ్చితంగా ఉంది. అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వీళ్ళ లెక్క చెంచాల లెక్క ఆడ దందాలు చేసే గవర్నమెంట్ కాదు. ఖచ్చితంగా ఎవరైతే ఇన్నోసెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇల్లు కట్టిస్తుంది, వాళ్ళకి న్యాయం కూడా చేస్తుంది.